Glory, honor, exaltations, and all praises belongs to supernatural, wonder-working God. మన జీవితంలో అద్భుతములు, ఆశ్చర్యకార్యములు మన ఊహలకు అతీతంగా జరిగించున్న యేసు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, this is evangelist by Joseph Rajkumar. In fact, I'm just trying to manage myself as an evangelist, but it is absolutely by the grace of God I could arrive here to make some Bible study. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని విషయాల్ని మనం ధ్యానించడానికి ఈ యొక్క సమయాన్ని ప్రభు నాకు అనుగ్రహిస్తున్నారని నమ్ముతున్నాను. సో ఫ్రెండ్స్, ఎవ్రీ టైమ్ వెన్ we praise the name of Lord Jesus Christ, there is a blessing. Yes, when we are gathering in the name of Lord Jesus Christ, there shall be a great joy taken place from the heaven. The same thing is happening for the last 2000 years and also earlier to that. So whenever there is a hope, whenever we are hoping on the Creator God who is bringing us into the absolute boldness and joy in the name of Lord Jesus Christ, we must enjoy the privilege. Today I came here and randomly opened a Bible. My Bible, it came to John chapter, Gospel according to John chapter 20th. Alright, so many of my friends and fans are asking me to make Bible studies in Telugu. I'll definitely try for that. Alright friends, Telugu Bible study, let us turn our focus into Telugu language. So many of Telugu people shall be privileged with Bible study through Brother Joseph Rajkumar. I definitely honor all the updates which are reaching to my WhatsApp and Facebook. Alright, thank you all. Let us read these words from chapter 20th. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్న అప్పుడు మగ్దలేన మరియయు పెందలకడనే లేచి పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉన్నట్టు చూశాను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి ప్రభు సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచారో ఎరగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యులను బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరూ కూడి పరిగెత్తుతుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉన్నట్టు చూశాను. కానీ అతడు సమాధిలో ప్రవేశించలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉన్నట్టు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టబెట్టి చూచాను. అప్పుడు మొదటి సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారు ఇంకనూ గ్రహింపనైరి. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయేరి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. అప్పుడు ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రము ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములలో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుంటే కనబడింది. వారు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నామని ఆమెను అడుగగా, ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచినో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచాను. కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాకు చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడు అని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక
నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పమనను. మగ్దలేన మరియ వచ్చి, నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పనని శిష్యులకు తెలియజేశాను. వావ్, మై డియర్ ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద మ్యాటర్స్ ఆఫ్ ఆఫ్టర్ డెత్. సో చనిపోయిన తర్వాత విషయాలను గురించి ఇక్కడ ఆదివారం ఇంకనూ పెందలకడనే, అంటే శుక్రవారం దినాన యేసుప్రభు వారి యొక్క శిలువ కార్యం అనేది జరిగింది. శిలువ వేయబడిన తర్వాత ఆయన మరణించినట్లుగా గుర్తించి ఆయన శరీరాన్ని సమాధిలో పెట్టడం. అయితే ఆయన బ్రతికి ఉన్న దినాలలో నేను చనిపోయిన తర్వాత 3వ దినమున తిరిగి లేచొస్తాను అని చెప్పారు. సమాధించి లేచొస్తాను. ఆయన గురించి కొన్ని వాక్యాలు బైబిల్ గ్రంథంలో లేఖనాలు తెలియపరిచాయి. మనుష్య కుమారుడు యోనాను గురించినటువంటి ఒక ఉపమానమును ప్రస్తావిస్తూ, యోనా ఎలాగైతే 3 రాత్రులు మత్స్యం గర్భంలో ఉంటారో అలాగే మనుష్య కుమారుడు భూగర్భంలో ఉంటారని చెప్పి కూడా ఒక రిఫరెన్స్ని మనం చాలామంది వక్తలు మాట్లాడడం, బైబిల్లో రిఫరెన్స్ తీయడం మాట్లాడుకున్నాం. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొద్దకు ఆ సమాధి యొద్దకు వారు వెళ్ళినప్పుడు 3 వెళ్ళారు. మొట్టమొదటిగా మరియా అనేటటువంటి ఒక స్త్రీ వెళ్ళారు. ఆమె వెళ్ళి అక్కడ వెతికినప్పుడు ఆయన మహిమ శరీరాన్ని ధరించుకొని ఆయన అక్కడ సమాధి నుంచి లేపబడ్డారు. అక్కడ పెట్టబడినటువంటి రాయ దొర్లించబడి ఉండి చూశారు. అయితే ఆయన యొక్క వస్త్రాలు, నారబట్టలు, తలరుమాలు ఇవన్నీ కూడా చుట్టి వేరొక చోట పెట్టడం జరిగింది. అయితే అక్కడ యేసుప్రభు వారు ఏదైతే ఆయన వారితో నడిచిన దినాల్లో చెప్పారో అది వారికి గుర్తు రావట్లేదు, అది వారు గ్రహించట్లేదు. ఏవైతే వాక్యాలు రాయబడి ఉన్నాయో ఆయన 3వ దినం తిరిగి లేస్తారని చెప్పి, మృత్యుంజయుడే లేస్తాడు, మరణాన్ని జయించి లేస్తారని చెప్పి రాయబడిందో దానిని కూడా వారు జ్ఞానం చేయట్లేదు. అంటే ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు మరణం అంటేనే పెద్ద కన్ఫ్యూజన్. మరణం తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇవన్నిటి విషయాల గురించి మానవ జాతికి ఎక్కడ క్లారిటీ లేదు. క్లారిటీ లేని మానవ జాతి చీకటిలో కొట్టుమిట్లాడుతుంటే క్లారిటీ లేని మానవ జాతికి ఒక క్లారిటీ తీసుకొచ్చారు యేసుప్రభు వారు. మరణం తర్వాత ఇంకో జీవితం ఉంది, మనకి పునరుద్ధానం ఉంది. పునరుద్ధాన శరీరంతో మనం దేవుని రాజ్యానికి వెళ్తాం. నా మాటలు ఎవరైతే నా బోధన వింటున్నారో వారందరికీ కూడా నాలాగే పునరుద్ధానం ఉంటుంది. నేను ఎలా అయితే మరణాన్ని జయిస్తున్నానో, నా ప్రాణాన్ని పెట్టుకున్నానో, నా ప్రాణాన్ని పెట్టడానికి తీయడానికి నాకు శక్తి ఉంది అని యేసుప్రభు వారు యోహాను సువార్తలో 10వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు, ఎవడును నా ప్రాణంను తీయటకు ఎవరికి అధికారం లేదు, ఎవడు నా ప్రాణాన్ని తీయలేడు, కానీ నాకు నా ఇష్టానుసారంగా నేను నా ప్రాణాన్ని పెడుతున్నాను, మరలా నేను తీస్తున్నాను అంటున్నారు. సో దాన్ని మరలా ఐ విల్ రైజ్ ఫ్రమ్ ద డెడ్, మరలా నేను చేస్తానని చెప్పిన మాట అనేది వారికి అర్థం కాలేదు. కానీ నా ప్రభువుని ఎవరో తీసుకొని పోయారు అని చెప్పి ఆమె ఏడ్చుకున్నప్పుడు, అప్పుడు ప్రభువుని ప్రేమించి ఆమె వెతుకుతున్నటువంటి ఆ పరిస్థితిలో అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే అక్కడ 2 దేవదూతలు కనబడ్డారు. అంటే అక్కడ దేవదూతలు ఇప్పుడు ముందు కూడా ఉన్నారు, కానీ ఆవిడ కనబడడం ఎప్పుడు కనబడ్డారంటే ఆమె ప్రభు కోసం ఏడ్చుతున్నప్పుడు కనబడ్డారు. ప్రభు కోసం ఏడ్చుతున్నప్పుడు దేవదూతలు 2 కనబడ్డారు. ఆ దేవదూతలు ఏమన్నారంటే, అమ్మ ఎందుకమ్మా ఏడుస్తున్నావు అన్నారు. అయితే అప్పుడు ఆవిడకి సమాధానం ఏంటంటే, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, నా ప్రభు మీకు అనిపించినట్లయితే మీకు చెప్పండి అన్నారు. వెనక నుండి ఒక వ్యక్తి వచ్చి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఆయన యేసు ప్రభువారే. ప్రభు వచ్చి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఆ మనసంతా కూడా వేరే ఇమాజినేషన్లో ఉంది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అంటే. ఈ ఫాల్స్ ఎజంప్షన్స్ ఆర్ వెరీ వెరీ డేంజరస్. ఈ ఫాల్స్ ఎజంప్షన్స్ ఏం చేస్తాయంటే, మనం ఎవరి కోసం వెతుకుతున్నామో ఆ వ్యక్తి వచ్చినప్పటికీ కూడా
ఆ వ్యక్తి కావాలి అని చెప్పి ఆ వ్యక్తిని అడుగుతుంటాం. సో మన మనస్సు ఎలాగ పరుగులెత్తుతుంది, ఈ లోకంలో వచ్చేటటువంటి రకరకాలైన కన్ఫ్యూజన్లు మనం పొందుకోవాల్సిన సంతోషం పొందుకోకుండా ఒక అనుమానం, ఒక అంధకారము, ఒక ఏం చేయాలో తెలియని స్థితికి తీసుకెళ్ళిపోతున్నాయి. అది మ్యాటర్. సో ఆమెకి యేసుప్రభు వారు కావాలి. యేసుప్రభు వారు సరాసరి ఆమె వెనకాల నుంచడి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అంటే ఇవేమనుకుంటుంది, డైరెక్ట్గా ప్రభువే వచ్చి అడుగుతుంటే ఆ ప్రభువు ప్రశ్నిస్తుంది. ఆయన తోటమాలి అనుకొని. సో ఈ అనుకోవడాలన్నీ చాలా డేంజరస్, గుర్తుంచుకోవాలి. మనం ఏది పడితే అది మనసులో అనిచుకున్నవన్నీ కూడా నిజం కాదు అనేది మనం గుర్తించాలి. వాస్తవం ఒకటి ఉంటుంది. ఆ వాస్తవాన్ని మళ్లించే దిశగా కొన్ని ఆత్మలు, కొన్ని ఆలోచనలు, కొన్ని యొక్క భ్రమపరిచేటటువంటి ఆ యొక్క కన్ఫ్యూజన్స్ ఈ లోకంలో ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. అవి వచ్చి మనల్ని పూర్తిగా మెయిన్ ఫోకస్ నుంచి డీవియేట్ చేస్తుంటాయి. సో ప్రభువు కొరకు మనం నిలబడి ప్రభువు యొక్క వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తాం. సువార్త అందరికీ వినిపించబడాలి, గుడ్డివారు కన్నులు తెరవాలి అని మనం పాటలు పాడి వాక్యాలు చెప్పి మనం ప్రకటనలో ముందుకు వెళ్తున్నప్పుడు అది అలా జరగకుండా ఉండడం కోసం కొన్ని అంధకారాత్మలు, డీవియేటింగ్ స్పిరిట్స్ అన్నీ వచ్చి మనల్ని ప్రభువు ఫోకస్లో నుంచి తప్పించి ఇంకేదో దాని గురించి లోకంలో ఇంకేదో తప్పవుతుంది, భవిష్యత్తు అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి రేపటి గురించి చింతించవద్దని చెప్పి బైబిల్లో యేసుప్రభు అంత క్లియర్గా ఆచరిస్తుంటే దాన్ని అధిగమించేటటువంటి అంధకార దురాత్మ శక్తుల యొక్క ప్రభావం, ఈ లోక సంబంధమైనటువంటి యొక్క భ్రమపరిచే ఆత్మలన్నీ పరిగెత్తుకుంటూ వచ్చి కొంతమంది మనుషుల్ని వాడుకుంటాయి. ఆ మనుషులు ఒక వ్యాపారవేత్తగా కనబడవచ్చు, లేదంటే ఒక రాజకీయ నాయకులుగా కనబడవచ్చు, లేదంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్గా కనబడవచ్చు. ఈ భౌతిక ప్రపంచాన్ని మీద దృష్టి పెట్టి ఏదో ఒక తాత్కాలికమైనటువంటి క్షణభంగురమైనటువంటి ఆ అంధకార సంబంధమైనటువంటి ఆ ఇరిటేషన్స్, అనుమానాలు, అపోహలు పట్టుకొని కొంతమంది వస్తారు. వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉంటాయి, ఆదివారం చర్చికి వెళ్తారు, ఇంకేమేమో మాట్లాడతారు. నువ్వు దేవుని కోసం నిలబడుతున్న ప్రతిసారి నీకు వచ్చి అడ్డంగా వచ్చి నీ మనసుని డీవియేట్ చేయడం అనేది వాళ్ళ ప్రణాళిక. వాళ్ళకి దెయ్యాలతో అగ్రిమెంట్స్ ఉంటాయి. వాళ్ళ లోపల ఉన్న అంధకార దురాత్మ చీకటి శక్తులు చుట్టూ ఉన్న మనుషుల్ని భ్రమపరచమని చెప్పి వాళ్ళని ప్రేరేపిస్తుంటే వాటి యొక్క ఆజ్ఞలతో మనుషుల్ని భ్రమపరుస్తూ ఇది కాదు అది కాదు ఇది అని చెప్పి నిజాన్ని పక్కన పెట్టి అబద్ధాన్ని మన మనసుల్లో ఇంజెక్ట్ చేసి మన ఫాల్స్ ఎజంప్షన్లోకి వెళ్ళేటట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అటువంటి వారికి దూరంగా ఉండమని చెప్పి బైబిల్ చెప్తుంది. మనం అటువంటి వారిని తృణీకరించాలి. యేసు నామములో వీ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ దోస్ ఆల్ కన్ఫ్యూజన్స్. ఒకరోజు నేను కన్ఫ్యూజ్ అయిపోయాను ప్రభువా అని చెప్తే నువ్వెవరో నాకు తెలియదు, గెట్ అవుట్ అంటారు. ఎందుకంటే అలాంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయని బైబిల్ వాక్యంలో తెలియపరచబడింది. అలాంటి అంధకార సంబంధమైనటువంటి మనుషులు కొంతమంది గలిబిలి చేస్తూ ధర్మశాస్త్రాన్ని వాడుకొని, బైబిల్ నూతన నిబంధనలు వాడుకొని, సువార్తలను వాడుకొని ఒక పాస్టర్గా లేదంటే ఇంకేదో బోధకుడిగా ఒక గొప్ప దేవుని రాయబారిగా నీ ముందు ఒక మేనిఫెస్టేషన్ ఇవ్వవచ్చు. అయినప్పటికీ కూడా అలాంటి వ్యక్తుల నుంచి అంధకార శక్తులు నిన్ను భ్రమపరిచే ఆత్మలు పనిచేస్తున్నాయనేది నువ్వు గమనించాలి. ఎవరికి వారు దేవుని ఆత్మను పొందుకొని ప్రభువా మీ ఆత్మ ద్వారా నేను మీ విషయాలను తెలుసుకొని నా కన్నులు తెరవబడే ఆత్మీయ కన్నులు తెరవబడేటట్టుగా నన్ను మీరు నూతన పరచండి ప్రభువా అని చెప్పి మనం దేవునితో సహవాసం చేయకపోతే అలాంటి వాళ్ళ కబంధ హస్తాల్లో కీలు బొమ్మలుగా మారిపోతారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. ఓ థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఓ రీ బాబా బాబా బాబా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఈరోజు చేస్తున్నటువంటి బైబిల్ స్టడీ ఒకటైతే ఇంకా అలా మనది డిబేట్ అవుతూ ఇంకొక టాపిక్లో కూడా వెళ్తుంది. దీన్ని నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఎవ్రీడే యూ మస్ట్ వాచ్ బైబిల్ స్టడీస్ being happening here through Brother Joseph Rajkumar. God will touch you, God will bless you. God wants to elevate your spiritual standards to the next level of understanding. May the Holy Spirit God work in your life right now in Jesus' name. Amen. Hallelujah.